జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాసరెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ల మీద దాడులన్నా జరిగినాయి, లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. అంటే ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో, దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి, ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే, ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే